ఎమన్యాస్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సొంత గ్రామమైన నల్లబెల్లికి చేరుకోగానే గ్రామమంతా శోకసంద్రంగా మారింది. నాయకుడికి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు, హృదయాల్లో బాధ కనిపించింది. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కక్కిరాల హరిప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి వంటి ప్రజా నాయకుడిని ఇక మళ్లీ చూడలేం. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటు అని కంటతడి పెట్టారు. మరోవైపు కార్యకర్తలు కూడా సుదర్శన్ రెడ్డి చేసిన ప్రజాసేవ, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం, పార్టీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నాయకుడి జ్ఞాపకాలు ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచిపోతాయని నివాళులర్పించారు. ఆయన అంతిమ యాత్రలో అడుగడుగున అభిమానుల కన్నీటి వీడ్కోలు హృదయాలను కలిచివేసింది. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి మురళీధర్, గంధె శ్రీనివాస్ గుప్తా, రుద్రగూడెం సర్పంచ్ మంద రాజిరెడ్డి తదితరులు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి పరిచయం 2001లో జడ్పీటీసీ కూడా మేము వచ్చినాం, పనిచేసినాం. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి, ఒక ఆయుధం ఆయన. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏమి స్వార్థం లేకుండా, ఏమి ఆలోచించకుండా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి గురించి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో చచ్చిపోతే ఎంతైతే ఆదరణ ఉంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి చూసినాం, ఈ రోజు నాడు నేను సుదర్శన్ రెడ్డి గారికి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జిల్లా మొత్తం కదిలి వచ్చింది, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయకులు మొత్తం కదిలి వచ్చింది. కేసీఆర్ గారు కూడా వచ్చే పరిస్థితిలో, ఎందుకంటే భయపడి జనం క్రౌడ్లో మేము వస్తే ఇంకెక్కువ పెరుగుతుందని ఆలోచించవచ్చు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చారు. ఆయన మాతో సమకాల ఉద్యమ నాయకుడు. ఉద్యమంలో కూడా ఎన్నడూ తిండి తినకపోయేది, తిండి తినకుండా ఉద్యమం చేసి అన్ని రోగాలు తెచ్చుకున్నాడు. కేవలం తెలంగాణ ఉద్యమం చేయబట్టే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి దొరుకుతుండే, కానీ ఆయన కావాల్సింది ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ఎన్నడూ తిండి టైం తినలే. మమ్మల్ని అందరినీ కూడా తినియలే. ఏ ఒక్క రోజు నాడు కూడా మమ్మల్ని అందరినీ తిన్నామన్నా అంటే తర్వాత తిందాం దాటేసి సాయంత్రం హైదరాబాద్లో రాష్ట్రంలో ఎక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి మీటింగ్ ఉన్నా అందరినీ ఎంకరేజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఒక 50 కార్లు వేసుకొని తీసుకుపోయేవాడు. అన్న డబ్బులు లేవా, ఉన్నాయని అడిగి ఆలోచించేవాడు కాదు. డబ్బులు లేకపోయినా నిర్మోహమాటంగా ఇదిగో మీరు 10 కార్లకు డీజిల్ పోయారని నాతో అనేది. అటువంటి గొప్ప నాయకుడు. ఆయన దగ్గర డబ్బు లేకపోయినా డబ్బులు సృష్టించి పేద కార్యకర్తల కోసం సృష్టించి కూడా డబ్బు ఖర్చు పెట్టినోడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో అటువంటి వ్యక్తి లేడని చెప్పడానికి నిస్సందేహంగా చెప్తాం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రైతు కుటుంబంలోకి వచ్చి తన ఉన్న కుటుంబము, తన పెరిగిన కుటుంబము, ఆ నుంచి ఏది ఆలోచించకుండా, ఏ స్వార్థం లేకుండా ఈరోజు ఈ నర్సంపేట ప్రజలకు ఇంత త్యాగం చేసి ఇంతమంది ఆదరాభిమానాలు పొంది మా ఆడబిడ్డలందరూ ఏడుస్తూ ఉన్నారు. మా అన్న పోయిండు, ఒక తోడబుట్టిన అన్న చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలు ఎట్లయితే ఏడుస్తారో అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. మేము అందరం కూడా సమకాలికులం, అందరం ఉద్యమకారులు. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు లేకపోవడం అందరం బాధపడతా ఉన్నాం. 5 రోజుల నుంచి హాస్పిటల్లో రోజు పోవడం, చూడడం, బాధపడడం తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. భగవంతుడు ఓర్చుకోలేదు సుదర్శన్ రెడ్డి. ఆయనకున్న ప్రజాదరణ చూసి భగవంతుడే ఈయనకు నష్టం చేసినని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని ఈరోజు నిస్వార్థ పరుణ్ణి పోగొట్టుకున్నని చెప్పి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మరియు వరంగల్ జిల్లా మొత్తం కూడా పూర్వ జిల్లా ప్రెసిడెంట్ చేసింది ఆయన. 2009లో టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ అయ్యిండు. ఆ ప్రెసిడెంట్గా ఉండి కూడా మమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేసి అన్నా నేనున్నా అనే ధైర్యంతో తీసుకొచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. మాకు సమకాలీకుడు కాబట్టి వారికి మేము మళ్ళొకసారి వస్తుంది. వాళ్ళు 12 సంవత్సరాలు పెద్దన్న అండదండలతో మేము అన్ని వదులుకొని సర్పంచ్గా గెలిచాము. అన్న లేడన్నా దురదృష్టకరము లేక చాలా బాధాకరం ఉంది. ముందంటూ అన్న ఎమ్మెల్యే గారు కలిసి మంత్రి అవుతాడు అనుకుని మన ఊరు ఉన్న లేని సహకారాలు ఉన్న లేని తీస్తాడు. అన్న ఉన్నప్పుడే జరిగిన పనులకు ముందు మళ్ళీ మా పనులు చేస్తాడని మేము గెలిచి మేము అన్నను పేరు తెచ్చి నిలబెట్టాము. అన్న మాకు లేకంటూ పోయినట్టు మేము బాధాకరంగా ఉన్నాం. చెప్పండి సార్. ఇవాళ ఆయన పోయినాక ఆయన విలువేందో, ఆయన ఏమి సంపాదించుకున్నాడు, 2 లక్షల మంది ఇదే ఆస్తి, ఇది పైసలు పెడితే వచ్చేది కాదు. ఆయన సంపాదించుకున్న ఆస్తి ఇది. నర్సంపేట కాదు, వరంగల్ జిల్లా రాజకీయాలలోనే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన లోటు ఎవరు తీర్చలేరు, తీర్చే వ్యక్తి కూడా లేరు. అయితే మాకు మాత్రం చెప్పాలంటే ఒక శూన్యంలో వదిలిపెట్టిపోయిన ఆయన ఇంత చిన్న ఏజ్లో ఇంత పేరు తెచ్చుకొని ఈ నర్సంపేట
సాక్షులు. ఈ చిన్న మండలంలో పుట్టి పెరిగి ఇన్ని లక్షల మంది, వేల మంది ఆయన ఏం చేస్తే మాకు మాత్రం ఆయన నోటు ఆయన మేము రాజకీయాల్లో మాత్రం ఎస్సీ సుదర్శన్ అనే వ్యక్తికి మాత్రం ఎప్పుడు రుణపడి ఉండేది. మేము ముఖ్యంగా రైతాంగం అని అడగకుండా చేసే పనులు ప్రతి ఇంటి గురించి, ప్రతి ఊరి గురించి ఆయన నోటి మాటగా ఏళ్లతో ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళతో అటువంటి సంబంధాలు పెట్టుకొని రాజకీయంగా నిలదొక్కున్న రాజకీయ నాయకుడు ఆయన. మాకు ఎంత బాధ ఉంది, ఎంత చెప్పినా తక్కువే. ఈ మూమెంట్లో బాధతో ఇంత మాట్లాడుతుంది తప్ప ఆయన ఆశయాలను తప్పకుండా మేము ముందుకు తీసుకుపోతాం. మాకు సాధ్యమైనంత వరకు ఆయనను ముందర పెట్టుకుని రేపు రాజకీయాలకు ముందు పోయి ఈ నర్సంపేటకు ఇంకా సేవ చేసే అవకాశం ఆయన పేరు చెప్పుకొని మేము ముందుకు పోదామని. ఈరోజు నర్సంపేటలో స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో భాగంగా వేల మంది కార్యకర్తలు, నర్సంపేట టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఆయన 30 ఏళ్ళ కాదు సంపాదించుకున్నటువంటి ఈ గౌరవం ఇదంతా కూడా చూస్తూ ఉంటే మనకు ఎంతో లోటు, పార్టీకి చాలా తీరని లోటు జరుగుతూ ఉన్నది. నర్సంపేట ముద్దుబిడ్డను పొడగొట్టుకున్నాం, నల్లబెల్లి ముద్దుబిడ్డను పొడగొట్టుకున్నాం. ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయింది భగవంతుడు. రోజుని కూడా ఆయనకు ధర్మం కాదు. ఇవాళ మనం 30 ఏళ్ళ కాంచి తీసుకున్నటువంటి ఎంతో ఉద్యమ చరిత్ర ఉండి నర్సంపేటలో ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినందుకు ఆయన చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర స్థాయిలో నర్సంపేటకు ఒక గుర్తింపు వచ్చే విధంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువ నాయకుడిని మేము ఇవాళ కోల్పోవడం జరిగింది. అందరూ కూడా ఈ జనాలంతా కూడా ఇవాళ బరువైన హృదయాలతో మా హృదయాలు ద్రవించిపోతూ ఉన్నాయి. ఇలాంటి నాయకుడిని మళ్ళీ మేము చూడలేము. ఈ బంధుత్వాన్ని మేము చాలా మాటలు కూడా రావడం లేదు. అలాగే ఈ యొక్క కార్యకర్తలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు వాస్తవ పరిస్థితుల్లో ఏం మాట్లాడే పరిస్థితి ఉంది. ఒక యువ నాయకుడు అసలు ఏం అలవాటు లేనివాడు అసలు ఇంత సడన్గా మాయమైతే మేమైతే ఊహించలేదు. గత 30 సంవత్సరాల కానీ రాజకీయ జీవితం ఏదో ఆయన బతికినంతవరకు బతికింది తప్ప ఏ కాంట్రాక్టర్ కాదు, వ్యాపారస్తుడు కాదు. నిత్యం ప్రజల మధ్య ఉన్నాడు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఆయన ఎంతో మందికి సేవ చేసిండు. ఇలా జీవితంలో గుర్తుండిపోయేది ఒక 30-40 సంవత్సరాలు గుర్తుండిపోయే కార్యక్రమాలు చేసిండు. మాకు రంగాయ చెరువు నీళ్ళు ఇవ్వడం, బాకాల చెరువు నీళ్ళు ఇవ్వడం, మాదనపేట చెరువులో నీళ్ళు ఇవ్వడం, ఐసోలేషన్ సెంటర్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడు. ఆ ప్రాణాలు కాపాడంలో వాళ్ళ జీవులతో బతుకుని చెప్పి మేము అనుకున్నాం. అలాంటి నాయకుడు పోవడం వల్ల మేము మాకు 50-60 సంవత్సరాలు వల్ల మేము చనిపోయిన తర్వాత అలాంటి నాయకుడు అయితే కొత్తగా మేము అనుకుంటలేము వల్ల యువతకు ఎంతో ఆదర్శవంతంగా ఎన్నో చేసేది. పార్టీలో ఖచ్చితంగా ఎవరికైనా వీడి పార్టీ వాడు పార్టీ అనే కాకుండా ఎంతవరకు ఎన్నో సేవలు చేసిండు. ఇవాళ సబ్సిడీలు తెచ్చి ఎంతోమంది 100 ట్రాక్టర్లు ఎంతో రుణమాఫీ చేసిండు తక్కువ టైంలో. కానీ ఒకటి మాత్రం ఇవాళ అందరూ తెలుసాలి, ఆయన గురించి ఏది మాట్లాడినా కూడా ఆయన సంపాదించిన ఆశ అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందరి హృదయాలు దొరకన్నారు. మీరే చూస్తాను ఈ జనం అంతే, జన సముద్రం ఏంది. ఒక నర్సంపేట నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలో ఇలాంటి నాయకులు లేడు. మేము అనుకున్న విధంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్ అధిష్ట తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి 4వ స్తంభం అని చెప్పి అందరూ రాష్ట్ర పార్టీ అంటుంది. ఇలాంటి నాయకులు కోల్పోయి మేమైతే జీవితంలో ఎవ్వరూ చెప్పే వ్యక్తులు అందరూ లోక సముద్రంలో ఏడుస్తున్నాం. ఇంకా చెప్పే